హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇది ఒక స్పిరిచువల్ ట్రిప్. హైదరాబాద్ నుంచి మదురైకి, మదురై నుంచి శబరిమలైకి. మార్నింగ్ 6:30కి ఫ్లైట్ ఉండే మదురైకి. సో పొద్దున లేచి రెడీ అయిపోయి 3:30 కల్లా ఇంటి నుంచి బయలుదేరిన. ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా సిటీలో ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. ర్యాపిడో బుక్ చేసుకుని మా నియర్ బైలో ఉన్న పుష్ప బస్ స్టాప్ వెళ్ళాను. జేఎన్2 దగ్గర ఉన్న బస్ స్టాప్లో ఎక్కాను నేను బస్సు. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి 350 రూపీస్ ఛార్జ్ చేశారు. పొద్దున్నే ఎర్లీగా లేస్తే ఎందుకో ఆకలి అవుతుంది. అందుకే ఫస్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోగానే ఉల్వచారు అనే హోటల్లో 2 ఇడ్లీ 2 వడ, ఒక మంచి ఫిల్టర్ కాఫీ తాగి రెడీ అయిపోయినా ఫ్లైట్ ఎక్కడానికి. ఆ ఫ్లైట్ విండోలోంచి ఆ సన్ రైజ్ని చూస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఆ వ్యూ ఎంత బాగుందో చూడండి. అలా మా ప్రయాణం మదురైకి స్టార్ట్ అయింది. ఒక 1 అవర్లో మదురై ఎయిర్పోర్ట్లో దిగిపోయినాం. ఇదే మదురై ఎయిర్పోర్ట్. అక్కడ దిగ్గానే మా టెంపో గురించి వెయిట్ చేసినాం. వచ్చింది. మదురైలో దర్శనం అది చాలా బాగా జరిగింది. కానీ లోపలికి కెమెరాస్ ఎలవ్ లేకపోవడం వల్ల ఏమీ షూట్ చేయలేకపోయినాను. మళ్ళీ వెంటనే అక్కడి నుంచి కేరళకి బై రోడ్ బయలుదేరిపోయినాం. బై రోడ్ వస్తుంటే ఆ చుట్టూ ఆ సీనరీస్ కానీ ఆ వెదర్ చాలా బాగుంది. అందుకే నాకు ఎక్కువ రోడ్ ట్రిప్స్ అంటే బాగా ఇష్టం. మధ్యాహ్నం భోజనానికి విశ్వాస్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అని కేరళలో ఆగినామన్నమాట. అప్పుడు మేము వెళ్ళేటప్పటికి గ్యాస్ ప్రాబ్లం నడుస్తుంది. అసలు ఏమీ లేవు రెస్టారెంట్లో. ఓన్లీ వాడు ఎవరు వచ్చినా కానీ వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి, కర్డ్ రైస్ ఒకటి, అవి 2 ఐటెంలు అంతే. అవే తినాలి. కేరళలో కొంచెం సేపు బ్రేక్ ఇచ్చినాం, టీ బ్రేక్. చివరికి సాయంత్రం 6:30కి శబరిమల చేరుకున్నాం. అక్కడ దిగగానే మా చెప్పులు, మా లగేజు అవన్నీ వ్యాన్లో పెట్టేసి ఒక జత బట్టలు పెట్టుకుని పంబకు బయలుదేరినాం. ఇక్కడి నుంచి పంబ దగ్గర వెళ్ళడానికి వాళ్ళవే వెహికల్స్ ఉంటాయి, బస్సులు, గవర్నమెంట్ బస్సులు. ఆ బస్సు ఎక్కాము. కరెక్ట్గా మేము బస్సు ఇట్లా ఎక్కినామో లేదో ఫుల్ వర్షం. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా బాగానే ఉంది, వర్షం లేదు, ఏం లేదు. కొంచెం ముందుకు అట్లా వెళ్ళగానే అసలు వర్షం దంచుకొట్టింది. వర్షం అయిపోయిన తర్వాత జస్ట్ తీస్తే ఆ రోడ్ మీద చూడండి, ఆ మంచు, ఆ లైటింగ్, ఆ మంచు ఇట్లా కనిపిస్తుందో. చివరికి పంబ చేరుకున్నాం. జనం అయితే తక్కువే ఉన్నారని చెప్పుకోవాలి. ఆ బ్రిడ్జు అటు నుంచి అటు వెళ్ళడానికి, ఆ బ్రిడ్జు చిన్న బ్రిడ్జ్ ఉంది. అది ఇప్పుడే ఇలా ఉందంటే అసలు ఫుల్ జనం ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అటు ఇటు వెళ్ళడానికి. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అవి మా లగేజ్ అన్నీ అక్కడ లాకర్ రూమ్స్ ఉన్నాయి. ఆ లాకర్ రూమ్స్లో పెట్టేసి స్వామి ఏ శరణం అయ్యప్ప అనుకుంటూ మా నడక సాగించాం. ఇదే స్టార్టింగ్ పాయింట్. ఈ ప్లేస్లోనే అయ్యప్ప స్వామి దొరికారంట. అయ్యప్ప స్వామి పిల్లవాడి కింద విగ్రహం చూడండి ఇలా ఉందో. అక్కడి నుంచి మెట్లెక్కి పైకి రాగానే ఇది టికెట్ పాయింట్. ఇక్కడ టికెట్స్ అన్ని చెక్ చేసి అప్పుడు పైకి వదులుతారు. నేను ఎగ్జాక్ట్లీ ఒక 10 years బ్యాక్ వచ్చినాను ఇక్కడికి.
అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. అయితే కింద ఆ ఫ్లోరింగ్ టైప్లో బండలు అది వేసారు, అప్పుడు ఏమీ ఉండేవి కాదు, మొత్తం మట్టి రాళ్ళు, చాలా ఇబ్బంది అయ్యేది పైకి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు. దారి మధ్యలో చాలా స్నాక్స్ ఐటమ్స్ అవి చాలా ఉన్నాయి, అవి తింటూ తాగుతూ అందరూ వెళ్తున్నారు. భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ పాదం దేవీ పాదం భగవానే భగవతియే దేవనే దేవియే భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ పాదం దేవీ పాదం భగవానే భగవతియే దేవనే దేవియే. చూడండి, ముక్కులు లాంటివి అనుకుంటా అందరూ ఇక్కడ కట్టారు. ఇదేమో కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం, ఇది ఆ లోపల కొబ్బరికాయలు కొడతారు. పైకి నడుచుకుంటూ వెళ్తుంటే చాలా మంది చిన్నపిల్లలు కనిపించారు. వాళ్ళు చాలా యాక్టివ్గా నడుస్తున్నారు పెద్దవాళ్ళ కన్నా. నడవలేని వాళ్ళు కొంతమంది ఇలా డోలీలు కట్టించుకుని కూడా వెళ్తున్నారు. కుర్చీని కర్ర కట్టి అట్లా నలుగురు డోలీని తీసుకెళ్తున్నారు. ఆ నలుగురు కూడా మంచి బలంగా ఫిట్గా ఉన్నారు. వాళ్ళు చూడండి ఎంత ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ మొత్తం మార్గము 4 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం అంతా అయిపోయి వచ్చి ఈ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ చూడండి, ఇట్లా పైకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఏమీ ఫ్రీ టికెట్లే, ఏమి స్పెషల్ దర్శనం టికెట్లు అట్లాంటివి ఏమి ఉండవు ఇక్కడ. ఇక్కడ చూడండి, స్వామివారి గర్భగుడి దగ్గరికి వచ్చినారు. అందరూ స్వామి ఏ శరణమయ్యప్ప అంటూ అలా ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ గుడిముళ్ళు పెట్టుకుని అందరూ స్వామి ఏ శరణమయ్యప్ప అంటూ అట్లా ముందుకు పోతున్నారు. అది చూడండి, అదే మెయిన్ గుడి. మేము 9:30 కల్లా అట్లా వెళ్ళిపోయినాం పైకి. కరెక్ట్గా మేము వెళ్ళేటప్పటికి గుడి క్లోజింగ్ టైం తర్వాత యేసుదాస్ గారు పాడిన శరణమయ్యప్ప పాట ప్లే చేసి అప్పుడు గుడి క్లోజ్ చేస్తారు. కరెక్ట్గా మేము ఆ టైంకి వెళ్ళాము. నిజంగా అక్కడ ఉండి ఆ పాట వింటూ ఆ స్వామి సన్నిధిలో ఉంటే ఆ వైబ్స్ చాలా బాగున్నాయి. ఆరాధ్య పాదుకం హరివిమర్దనం నిత్య నర్తనం హరిహరాత్మజం. ఇవే బంగారు మెట్లు. ప్రతి విడిముడి కట్టుకున్న స్వామి ఈ బంగారు మెట్లు ఎక్కి పైకి వస్తారు. శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ కీర్తనం భక్తమానసం భరణలోలుపం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణతకల్పకం సుప్రభాంజితం ప్రణవమంది.
దర్శనం అయిపోగానే కిందకు వచ్చి ప్రసాదాలు తీసుకున్నాము. ప్రసాదాలు తీసుకుని మళ్ళీ బయలుదేరిపోయినాం. మేము మళ్ళీ కిందకు వచ్చేస్తుంటే రిటర్న్లో ఒక పెద్ద ఆమె చూడండి, ఆ మొక్క ఆమె ఇట్లా పోతుందో అయ్యప్ప 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 అనుకుంటూ. కొండ దిగి అక్కడి నుంచి మళ్ళీ పెరుంబవూరు వచ్చేసి ఒక హోటల్ రూమ్ తీసుకున్నాము. అక్కడే స్టే. ఇంకా మొత్తం అందరికీ ఫుల్ ఎనర్జీ డౌన్ అయిపోయింది. 6:30కి మా ఫ్లైట్ ఉండే ఈవినింగ్. 4 కల్లా ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. కొచ్చి ఎయిర్పోర్ట్, కేరళ. చాలా ట్రెడిషన్గా చాలా బాగా కట్టారు ఎయిర్పోర్ట్ని. ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. వాళ్ళ ట్రెడిషనల్ విగ్రహాలన్నీ భలే పెట్టారు. అది చాలా బాగున్నాయి చూడడానికి, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఇక్కడితో మా ట్రిప్ ఇట్లా ముగిసింది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.